हाय साहब, हाय। ये मेरा आदमी है, आंध्रा का। आधार कार्ड हाँ ले लो, हम चलते हैं। ठीक है। आओ भाई, आओ आओ। हाँ ఇదంతా మన రిసార్ట్. అమ్మాయి గారు బ్యాగ్ ఇవ్వండి. అవును, ఈ రిసార్ట్ స్పెషాలిటీ ఏంటి? ఇదంతా మంచి అద్భుతమైన ప్లేస్. పైన పైన మీ గది. అయ్యగారు అలా వెళ్ళండి. ఓ ఓకే. ఇదిగోండి అమ్మా బ్యాగ్. వెళ్ళొస్తాను. ఎక్కడ పెట్టానబ్బా? పెద్ద అమౌంట్ ఇచ్చేలా ఉన్నాడే. ఇందా తీసుకో, పండగ చేసుకో. ఏ పండుగ చేసుకోమంటారండి? దసరా, దీపావళి, సంక్రాంత? చిన్నగా మడిచి మీరే పెట్టుకోండి. అబ్బో గొప్పవే. వెళ్ళొస్తాను. సుష్మి బాబు. రా. అమ్మా ఇదిగో ఇవి తీసుకో. 1 2 3 4. అమ్మగారు మీరు చల్లగా ఉండాలి. ఓకే. వస్తానమ్మా. ఏంటే హాట్ షార్ట్, సెక్సీ టాప్, ఇంత సెక్సీగా తయారయ్యావు? ఇది గోవారా? గోవాలో అమ్మాయిలు ఇలాగుంటేనే ఫిగర్స్ అంటారు. అన్నీ మూసుకొని కప్పుకున్నామనుకో అప్పుడు ఫిగర్ అనరు. ఐఎమ్ ది ఫిగర్. నేను ఇలా చూస్తుంటే మత్తి పోతుందే. రా. ఏమైందా నీకు? ఏ సుష్మా, ఏమైందా నీకు? ఎవర్రా సుష్మా? నీకు అద్దె కావాలా? నాకేం వద్దే. ఏరా నీకు టిఫిన్ కావాలా? భోజనం కావాలా? ఎందుకే నన్నెందుకు కొడుతున్నావే? నీ అమ్మ కడుపు మాడా. వద్దే, నాకేం వద్దే. టిఫిన్ వద్దు, భోజనం వద్దు, నాకేం వద్దే. మరేం కావాలా నీకు? అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో 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 అయ్యో, చంపేస్తున్నావు కదా అమ్మా. వద్దే వద్దే, నీకు దండం పెడతాను. శోభనం కావాలా? వద్దే. రారా నా ముద్దుల రాజా, శోభనం చేసుకుందాం రారా. అయ్య బాబు, దీనికి దయ్యం పట్టినట్టుంది.
చెత్త కొట్టేసిందిరా నాయన. అమ్మా అయ్యో నా వల్ల కావట్లేదురా బాబు. అమ్మా బాసు ఏంటి సంగతి? ఏం బాసు రాత్రంతా ఎల్లుడి తీసినట్టున్నావు? బాడీ పెయిన్సా? ఆ? నా లవర్ చెత్త కొట్టేసిందిరా బాబు. ఎందుకు బాసు? దానికి దెయ్యం పట్టిందిరా. దయ్యమా? ఈ రోజులో దయ్యాలేంటి బాసు? ఒరే నా మీద ఒట్టురా. కాదు నీ మీద ఒట్టురా. నా మీద ఒట్టా? నా మీద ఒట్టొద్దు కానీ ఈ రోజులో దయ్యాలేంటి బాసు? రా. ఒరే వద్దురా ప్లీజ్ రా. వద్దురా. రా నువ్వు రా. ఒరే వద్దురా ప్లీజ్ రా. వద్దురా. రా. అమ్మో. నేను ఉన్నా కదా రా. వద్దురా ప్లీజ్ రా. వద్దురా ప్లీజ్ రా. అరే రావయ్యా. ఏం లేదు అక్కడ. ఆ? అరే నిజం రా. నా మాట నమ్మరా. హలో అరే నిజం రా. అమ్మాయి పట్టుకుని బీచ్ చూసిరాపో. బాసు ఏంటి డల్గున్నావు? నా లవర్కి మళ్ళీ దెయ్యం పట్టిందిరా. మళ్ళీ దయ్యం పట్టిందా? అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? 50,000 ఖర్చు అయినా పర్వాలేదు, దానికి దెయ్యం వదలగొట్టాలరా. 50,000 బాసు నిజంగా 50,000 ఇస్తావా? దెయ్యాన్ని వదలగొట్టు, ఖచ్చితంగా 50,000 ఇస్తాను. బా ఆహా ఏంటే నువ్వు దయ్యమా? ఈ గెటప్ ఏంటే? ఏంటి ఈ గెటప్ ఏంటే? నా పేరు చెప్తే దయ్యాలు సుచ్చు పోసుకోవాలి. ఆడదయ్యాలు, మగ దయ్యాలు, పిల్ల దయ్యాలు, పెద్ద దయ్యాలు, కుంటి దయ్యాలు, గుడ్డి దయ్యాలు. ఒక్క దయ్యాలంటే దయ్యాలతో దాండియా ఆడి, భూతాలతో ఫుట్బాల్ ఆడి, కొరివి దయ్యాలతో క్రికెట్ ఆడిన మునగాడే ఈ భూతాల స్వామి. ఏంటి ఏంటి ఆ చూపు? ఇట్లాంటి చూపుకి భయపడిపోతా అనుకుంటున్నావా? ఏంటే దయ్యప్పున? నీ పేరేంటే? ఈ హెయిర్ స్టైల్ ఏంటే? చంద్రముఖి చెల్లెలనుకుంటున్నావా? అరుంధతికి అక్క అనుకుంటున్నావా? ఏది ఒక్కసారి నీ ఫేస్ చూపించు. అయ్యో
వెయిట్. వెల్ డన్, గుడ్ జాబ్. గురువునే మెచ్చిపోయే స్థాయికి వచ్చావు. ఇంకా నీ ఫైట్కి, నీ పర్ఫార్మెన్స్కి తిరిగే లేదు. ఇదే ప్రాక్టీస్ కొనసాగించు. స్టేట్ లెవెలే కాదు, ఏకంగా నేషనల్ లెవెల్ కప్పు గెలుస్తావు. థ్యాంక్ యూ గురూజీ, ఇదంతా మీరు నేర్పిన విద్యే. రేయ్, లవ్వు కొవ్వేం లేదు కదా? అది గురూజీ. కావేనే కదా? ఆ, రేయ్, నువ్వు మెడల్ సాధించే వరకు అవన్నీ దూరం పెట్టు. ఏం కాదు, నీ ధ్యాస, నీ శ్వాస, నీ ఆశ అన్నీ ప్రాక్టీస్ మీదనే ఉండాలి. అర్థమైందా? థ్యాంక్ యూ మాస్టర్. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? పని పాట లేక అష్టాచమ్మ ఆడుతున్నారంట. కామెడీయా? చెప్తావని? నవ్వురాలా? మరి లేకపోతే ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేశాను నీకు? ఎత్తవేంటి? పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నీకు? కాదు, పిట్టపిట్టలాడుతూ కనిపిస్తున్నా. ఏంటి? ఆహా, అదే ప్రిన్సెస్లో ఉన్నా అంటున్నా. ఆ మాటలకేం తక్కువ లేదు. నువ్వు ఫోన్ ఎత్తకపోయి ఉంటే పిచ్చిదాన్ని అయిపోయి ఉండేదాన్ని. నీ ప్రేమలో పీకల్లోతు కాదు, తలలోతు దాకా మునిగిపోయాను. నువ్వేమో పట్టనట్టు పొద్దున్న లేస్తే డుష్షుం డుష్షుమని వాయిస్తావు. ఆ వాయించేది వేరే చోట వాయించుంటే ఈ పాటికి పెళ్ళైపోయి 2 పిల్లలు కూడా పుట్టుండేవాళ్ళు. ఏయ్, ఏంటా సెన్సార్ లేని మాటలు? డోంట్ మిస్అండర్స్టాండింగ్ మై డియర్.
ఈ పౌరుషమేదో మా వాళ్ళ దగ్గర చూపించుంటే ఈ పాటికి మన పెళ్ళయి ఉండేది అంటున్నా. ఓ అదా, నేను మన వాళ్ళని నొప్పించి కాదు మెప్పించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకో పాపం. చూడు, ఈ రోజుల్లో చాలామంది యూత్ వాళ్ళ లవ్ కోసం 25 ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోతున్నారు, కుటుంబాలను వదిలేస్తున్నారు. నాకు అది నచ్చలేదు. నువ్వైనా నేనైనా మన కన్న వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలన్నదే నా అభిలాష. ఏమంటావు? ఆలోచన బాగానే ఉంది, ఆచరణలో సాధ్యమేనా? ఎందుకు కాకూడదు? ఈరోజు నేను వట్టి కిరణే కావచ్చు, రేపు పొద్దున్న నేను నేషనల్ ఛాంపియన్ కిరణ్గా పేరు తెచ్చుకుంటా. అప్పుడు మీ నాన్న, వాళ్ళ నాన్న, మీ ఫ్యామిలీ మొత్తం నా కాళ్ళు కడి కన్యాదానం చేస్తారు, తెలుసా? బాబు, నువ్వేం క్రికెటర్వి కాదు నిన్ను నెత్తినెక్కించుకోవడానికి. ఇండియాలో క్రికెట్కున్న క్రేజు మరి ఏ క్రీడకు లేదు. నేను బాక్సర్ని, నేను వెయిట్ లిఫ్టర్ని అంటే వెళ్ళి గ్యాస్ బండలు మోసుకో అంటారు. అలా ఉంది ఈ లోకం. అయితే ఏమంటావు? ఇలా అయితే మన పెళ్లి జరగడం కష్టం. నీకేమో బాక్సింగ్ పిచ్చి, నాకేమో నువ్వంటే పిచ్చి, మా వాళ్ళకేమో క్యాస్ట్, డబ్బు, స్టేటస్ అంటే పిచ్చి. అవేవీ నీ దగ్గర లేవు కాబట్టి ఈ పెళ్లి జరగడం చాలా కష్టం. చూడు కావ్య, నీకంటే ముందు నేను బాక్సింగ్ని ప్రేమించాను. ఆ తర్వాతే నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. నేను ఇప్పటికిప్పుడు క్రికెటర్ని కాలేను, సెంచరీలు కొట్టలేను. చూడు, మన ప్రేమ అనే క్రికెట్లో ఓపెన్ బ్యాట్స్మెన్గా దిగి రెచ్చిపోయి బ్యాటింగ్ చేయమంటే మాత్రం చేస్తాను. నీ ప్రేమ అనే కప్పును గెలుస్తాను. ఏంటమ్మా ఇంత హుషారుగా ఉన్నావు? ఏం లేదన్నయ్య. నా తర్వాత పుట్టిందాన్ని నీ ఫీలింగ్స్ నాకు తెలియకుండా ఉంటాయా? ఏదో స్పెషాలిటీ ఉంది, నాకు కూడా చెప్పకూడదా? అదేం లేదన్నయ్య, నీకాకెవరికి చెప్పుకుంటాను చెప్పు. నేను ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వే ఎలాగైనా మమ్మీ డాడీకి చెప్పి ఒప్పించాలి. నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసమ్మా. ఎవరు అదృష్టవంతుడు? ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యానా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదా మినిస్టర్స్ అన్నా? ఎవరు అదృష్టవంతుడు చెప్పు. వాళ్ళెవరూ కాదన్నయ్య, అతను బాక్సర్. బాక్సరా? అవునన్నయ్య, రేపు మాపు స్టేట్ ఆపై నేషనల్ ఛాంపియన్ కాబోతున్నాడు. ఓ మంచి స్పోర్ట్స్ మ్యాన్ అన్నమాట. గుడ్. పేరేంటి? కిరణ్. ఓ గుడ్ నేమ్. థ్యాంక్ యూ అన్నయ్య. సరే, నేను చూసుకుంటా. నువ్వు వెళ్ళి రిలాక్స్ అవ్వు. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. కిరణ్ అంటే నువ్వేనా? నేనే. నా పేరు రణధీర్. నా పేరెంట్స్ ఆ పేరు పెట్టడానికి ఒక పర్పస్ ఉంది. దేన్నైనా సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తానని, ఎవరినైనా ఎదిరిస్తానని. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నా దారికి నువ్వు వడ్డొస్తున్నావు. నేనా? నీ దారికి అడ్డొచ్చానా? డబ్బు డబ్బు లేని నువ్వు ఏం మాయ చేసావురా? ఏం మంత్రం వేసావు? నా చెల్లి నీ ప్రేమలో పడి నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకొని నీ కండల్ని చూసి మురిసిపోకు. నీ పంచు బయట్లు చూసి విర్రవిగిపోకు. ఇంట్లో ఈగల మూత, బయట పంచుల మూత నాకు తెలుసు. ఈరోజే కాదు, ఈ క్షణమే నువ్వు నా చెల్లిని మర్చిపోవాలి. లేదంటే పిల్లో పగిలిపోదు. ఇది కేవలం వార్నింగ్ కాదు,
ఇట్స్ అన్ ఆర్డర్. నేను ఒక్కసారే చెప్తాను, రెండోసారి వినడానికి నువ్వుండవు. ఈ దేశంలో 100 రూపాయలకి మర్డర్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గర కిరాయి మనుషులు కూడా చాలా మంది ఉన్నారు. అర్థమైందా? అంతవరకు తెచ్చుకోకు. బాయ్. నువ్వా? కాదు, రష్మిక మందన్న. ఆమె ఈ మధ్యలో బాలీవుడ్లో పనిచేస్తుందంట. నీకోసం షూటింగ్ బంద్ చేసి సరాసరి ఇక్కడికే వచ్చేస్తుంది. లేకపోతే ఏంటి, ప్రాక్టీస్ మనసి ఇక్కడేం చేస్తున్నావు? కావ్య, నువ్వు ఇలా రావడం మీ అన్నయ్యకి ఇష్టం లేదు, నాకు కూడా. దయచేసి నా బ్రతికేదో నన్ను బతకని, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏం జరిగింది? అనుకున్నదే జరిగింది. మీ అన్నయ్య వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు. మళ్ళీ నిన్ను కలిస్తే చంపేస్తా అన్నాడు. ఏయ్ కావ్య, కావ్య! సర్లే, అన్నయ్య? చేసి పెట్టాను. అన్నయ్య, ఏంటమ్మా, ఎందుకంత కోపంగా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు కిరణ్ని కలిసావా? కలిశాను. ఓ, జరిగిందంతా నీకు చెప్పాడన్నమాట. సరే, ఇప్పుడు ఏమంటావు? నువ్వు అర్జెంటుగా కిరణ్ని కలిసి సారీ చెప్పాలి. ఇప్పుడు ఏమైందని? అతను నన్ను నా ప్రేమను మర్చిపోమన్నాడు. అసలు నేనేం చెప్పాను? నువ్వేం చేశావు? నాకున్న ఒకే ఒక అండ నువ్వే. నువ్వు నా పెళ్లి చేస్తావని నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఒక అన్నగా నువ్వు చేసే పని ఇదేనా? అయినా నీతో కాదు. నేనిప్పుడే అమెరికాలో ఉన్న మమ్మీ డాడీకి ఈ విషయం చెప్పేసి పెళ్లికి ఒప్పించేసుకుంటాను. ఆగమ్మా, అతను నిజం నిన్ను ఎంత నిజాయితీగా ప్రేమిస్తున్నాడో అని తెలుసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ పెట్టానమ్మా. తప్పకుండా అతన్ని కలిసి నిజం నేనే చెప్తాను. యూ డోంట్ వరీ. నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదమ్మా. ప్రామిస్? ప్రామిస్. ఎస్. ఏమిరా బొమ్మరిది, నీకు ఇంకెవరు దొరకలే? మా అన్న చెల్లెని లవ్ చేస్తున్నావంట. బండి దిగురా. మీ అన్న ఎవడరా అసలు? మీ అన్న చెల్లెవరు? కావ్య. ఓహో, కావ్య వాళ్ళ అన్న పంపించాడా? సరే దాబా మరిది.
ఏరా పని అయిపోయిందా? అన్నా వాడు మామూలుడు కాదన్నా, వాడు బాక్సర్ అన్నా. మా అందరి జీల్ పలగొట్టిపోయిండన్నా. సిగ్గులేదేంట ఆ మాట చెప్పడానికి? ఎంతమంది ఉండి ఒక్కడిని చంపలేకపోయారా? వాడు బాక్సర్ అయితే ఏంట్రా, కొమ్ములున్నాయి ఆడికి. కత్తి తీసుకొని పొడిస్తే పేగులు బయటకు వచ్చి చేస్తాడు. ఛీ, ప్లానింగ్ మొత్తం సర్వనాశనం చేశారు కదరా. ఇప్పుడు వాడు ఊరుకుంటాడా? ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి సింపతి కొట్టేస్తాడు. ఛీ. సరే, అయ్యిందేదో అయింది. ముంబై నుంచి హై ప్రొఫెషనల్ వాళ్ళని తెప్పించి వాడిని షూట్ చేసి పడేసాయి. నేను చెప్పేంత వరకు అండర్ గ్రౌండ్లో ఉండండి. పెట్టాయి. అమ్మా, అరే లేవండ్రా, పదండి. ఊబర్ బుక్ చేసుకోవాలి. టెన్ మినిట్స్ వచ్చేస్తుందేమో. త్వరగా రెడీ అవ్వు. ఏయ్, ఏంటది? మనం లేచిపోతున్నాం. ఆ? నువ్వు సరిగ్గానే విన్నావు. మనం లేచిపోతున్నాం. ఇప్పుడే, ఈ క్షణమే. ఎక్కడికైనా వెళ్తాం. ఈ ప్రపంచం చాలా విశాలమైనది. ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకుదాం. నీ మీద దాడి జరిగిన సంగతి నాకెందుకు చెప్పలేదు? ఇంకా ఇక్కడే ఉంటే మన ఇద్దరిని చంపేస్తారు. త్వరగా బయలుదేరు. ఏమాత్రం ఆలస్యం చేసినా మా అన్నకు తెలిసిపోతుంది. నీకేమన్నా పిచ్చా? వారం రోజుల్లో నాకు బాక్సింగ్ టోర్నమెంట్ జరగబోతుంది. మా గురుగారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేను గెలిచి తీరాలి. నువ్వు బాక్సింగ్లో కప్పు గెలవడం కంటే ఇప్పుడు మన ప్రేమను గెలిపించుకోవడం చాలా ముఖ్యం. మన పెళ్ళయ్యిందని తెలిస్తే మా వాళ్ళింక ఏమీ చేయలేరు. చచ్చినట్టు ఒప్పుకుంటారు.
లేదు, మా గురుగారు ద్రోహం చేయడం నాకు ఇష్టం లేదు. అయితే నాకు ద్రోహం చేయడం ఇష్టం అన్నమాట. ఇంకేం చెప్పద్దు. నా మీద ఏమాత్రం ప్రేమున్నా వెంటనే బయలుదేరు. ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? గోవాకి. ఓవాక, అది బైక్ మీద. అవును. సీటు కాస్త చెక్కపేట అవుతుంది. అందుకే స్టేట్ బార్డర్ దాటాక ఎక్కడన్నా బైక్ పెట్టేసి హ్యాపీగా బస్సులో వెళ్దాం. అదేదో ఇప్పుడే చేయొచ్చు కదా. అయ్యో మొద్దు, మా అన్న నిద్ర లేచేసరికి 11 అవుతుంది. ఈలోగా మనం కర్ణాటక బార్డర్ దాకా చేరుకుంటాం. పైగా ఈ టైంలో డైరెక్ట్గా గోవాకి బస్సులు ఉండవు. ఈ పెళ్ళి నా చావుకొచ్చిందే. ఏంటి? ఏం లేదులే, గోవా వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి కదా. నా దగ్గర 500 ఉన్నాయి. ఆగు, నా దగ్గర 2 లక్షలున్నాయి. ఎక్కడవే డబ్బులు? ఇంట్లో దొంగతనం చేసావా? నాకంత కర్మ పట్లేదు. మా మమ్మీ డాడీ నాకిచ్చిన పాకెట్ మనీని సేవ్ చేసుకుని ఉన్నాను. ఇంకా నా దగ్గర చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. అమ్మో, మీ ఆడోళ్ళు తలుచుకుంటే 3వ ప్రపంచ యుద్ధమే. ఎక్కు. నేనే బైక్ ఆపమని చెప్దామనుకున్నాను. థ్యాంక్ యూ, నువ్వే ఆపేశావు. డ్రైవింగ్ చేసేవాడు తెలుస్తుందమ్మా నొప్పి. నీకేం ప్రాబ్లం? వాష్రూమ్కి వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్లు బాత్రూమ్లు ఉండవు, అన్నీ ఓపెన్ రూమ్లే. ఎవడికి ఇష్టమైన చోట వాడు తృప్తిగా నీళ్ళు చిలకరించుకోవచ్చు. నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఏంటి, ఏమైంది? శ్ష్, ఇక్కడ ఏదో ఆడమనసు ఏడుస్తున్నట్లేదు. అవును, ఎవరు ఆడపిల్ల ఆపదలో ఉన్నట్టున్నది. ఏడు పటువైపు నుంచి వినిపిస్తుంది. పద. ఏమ్మాయ్, నిన్నే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏ అమ్మాయి, నీకేం భయం లేదు, మేమున్నాం. నీకే సాయమైనా చేస్తాం. ఏం జరిగిందో చెప్పు. ఏం కావాలి నీకు? మీ ప్రాణాలు కావాలి. మాయ్, నీకేమన్నా పిచ్చా? ఏయ్! పిచ్చే, నాకు మనుషులంటే పిచ్చే. కావ్య, అది ఒక దయ్యం. పరిగెట్టు. రా, రా. రా, రా కావ్య, రా. రా, 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 రా.
లే లే కావ్య లే కావ్య అది వచ్చేస్తా లే కావ్య కావ్య ఏయ్! కావ్య ఏయ్! 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 పిచ్చే! ఏయ్! ఏయ్! కావ్య! మన వెడ్డింగ్లో మా రిలేటివ్స్ కంటే మీ వాళ్ళే ఎక్కువ సందడి చేశారు కదా. ఇప్పుడు నిజంగా ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఆ, అదే మా వాళ్ళు 10 మంది అయితే మీ వాళ్ళు 100 మంది వచ్చారంటున్నా. ఓ అదా, మా కాందాన్ ఎక్కువలే. ఇంకా చాలా మందికి ఇన్విటేషన్స్ పంపలేకపోయాం. ఫోన్లేండి, ఇప్పటికే ఫంక్షన్లో లోడ్ ఎక్కువ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంతా అదేంటే వచ్చిన వాళ్ళంతా పెళ్లి కొడుకే గిఫ్ట్స్ ఇస్తున్నారు కానీ నీకెవరు గిఫ్ట్స్ ఇవ్వలేదా అని అడిగితే ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కాలేదు. మన గిఫ్ట్స్ రావాలంటే మనం ఇంతకు ముందు ఎవరికైనా ఇచ్చి ఉండాలి. నీకు ఎప్పుడైనా ఇన్కమింగే కానీ అవుట్ గోయింగ్ అలవాటు లేనట్టుందిగా. అయినా మాకు వచ్చిన గిఫ్ట్ కంటే నీకు చాలా ఖరీదైన వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చినట్టున్నాయిగా. ఏ గిఫ్ట్? ఏంటది? మొగుడు అనే గిఫ్ట్, అది నేనే. ఎవరైనా హనీమూన్కి ఊటీనో కొడైకెనాలో బ్యాంకాకో మలేషియానో తీసుకెళ్తారు. మీరేంటండి గోవాకి బయలుదేరారు? గోవా అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో అంత ఇష్టం? నిజం చెప్తా, ఫీల్ అవ్వకూడదు. ఏమీ అనుకోను, చెప్పండి. కావలసినంత ఏకాంతం, చల్లచల్లని సాయంత్రం, ఎదురుగా సముద్రం, పక్కన పాలకోవ లాంటి అమ్మాయి, మూడొస్తే కాటేజ్లో మంచం, అలసిపోతే ఒళ్ళు పట్టే మసాజ్ సెంటర్స్, కిక్ కోసం రకరకాల స్కాచ్లు, తాజా తాజా ఫిష్ ఫ్రైలు, ఇంతకంటే ఇంకేం కావాలి? బాగానే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. నువ్వనుకుంటున్నట్టు ఆ అనుభవం అయితే లేదు కానీ ఏదో 1-2 సార్లు ఫ్రెండ్స్తో సరదాగా గోవా టూర్కి వచ్చాను. అది సంగతి. మరి అమ్మాయిలు? గోవాలో అమ్మాయిలు ఉంటారని చాలామంది అనుకుంటారు, అది ఫేక్. మనలాగే రకరకాల దేశాల నుండి గోవా చూడ్డానికి వచ్చే టూరిస్టులు తప్ప మరి ఏ ఇష్టూ ఇక్కడ ఉండరు. పొట్టి పొట్టి డ్రెస్సులతో తెల్లని బొమ్మల్లాంటి అమ్మాయిలు బీచ్లో తిరుగుతుంటే సొల్లు గార్చుకుంటారు తప్ప అక్కడ ఏం చేయడానికి గడ్డి కూడా పీకడానికి ఉండదు, ఓన్లీ శాండ్. అయితే గోవా మీద మీ అనుభవంతో ఒక పుస్తకం రాయొచ్చు అన్నమాట. యా, అఫ్ కోర్స్. ఎప్పుడెప్పుడు గోవాకి వెళ్తామా అని ఆరాటంగా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం రొమాన్స్ చేద్దామని చాలా ఎక్సైటింగ్గా ఉంది. అప్పటి వరకు ఆగలేనులే కానీ ఎనర్జీ కోసం ఒక 4 ముద్దులు ఇవ్వచ్చుగా. అబ్బచ్చా, మాటలతో నన్నే మాయ చేయలేవు నాయనా. ఇది హైవే, కాస్త జాగ్రత్తగా డ్రైవ్ చేయి. కావాలంటే ఇదిగో ఒక ఫ్లయింగ్ కిస్. బాగా ఆకలి అవుతుంది, అక్కడ రెస్టారెంట్ ఉందనుకుంటా, కొంచెం ఆపవా? సరే. హ్యావ్ యువర్ సీట్, నేను ఏమన్నా తీసుకొని వస్తాను.
హలో 2 కూల్ డ్రింక్స్ ఇవ్వరా? ఏ పోరి, ఏం పేరు నీది? మస్తున్నావులే. ఏ పోరి, పొగ్గలు పాల మీగల్లాగా ఉన్నాయి. ఏ హీరో, క్యాబే రేయ్, ఒంటరిగా ఉన్న అమ్మాయిని టీజ్ చేయొద్దురా. కూల్గా చెప్తున్నా, వెళ్ళిపోండి. పరిగెత్తండి రా, వాడికి దొరకదు, కొడతారా. పట్టుకోండి వాళ్ళని. పరిగెత్తండి. అయ్యో, నేను వెడ్డింగ్ కౌంట్ తెచ్చుకోవడం మర్చిపోయానండి. నేను నా సూట్ కూడా మర్చిపోయాను. అయితే ఏంటి, మనం వెళ్ళేది పెళ్ళికో పేరంటానికో కాదు, శోభనానికి. అక్కడ బట్టలతో పని లేదు. యు నాటీ, మీకు అస్సలు సిగ్గులేదు. ఇలాంటి విషయాలలో అస్సలు సిగ్గు మొహమాటం ఉండకూడదు అని ఇప్పుడు చెప్పాడు. అబ్బచ్చా, ఏ గ్రంథంలోనో? శృంగార గ్రంథంలో. శృంగార నైషిధం గురించి విన్నాను కానీ ఇదేంటి? అది నేను రాశాను అన్నమాట. అనుకున్నాను.
ఏం అవ్వలేదు. కూల్ కూల్. సరే వెళ్దాం పద, వెళ్ళి కూర్చో. అఖిల్, కమ్ ఆన్. అనిత, ఏయ్, అనిత, అనిత. ఏయ్! ఏయ్! ఆ! ఆ!